నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెనుమాకలో పెన్షన్లు పంపిణీ చేసిన బాబు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పంపిణీ. పంతొమ్మిది 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు. 4.0 చంద్రబాబు అంటే ఏంటో చూపిస్తానన్న సీఎం. తెలంగాణలో త్వరలో మంత్రివర్గ విస్తరణ, శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయన్న మంత్రి దామోదర. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు. సీఎం రేవంత్పై ఏలేటి ఫైర్. కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు. విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కమిషన్ రద్దు పిటిషన్ కొట్టివేత. అమల్లోకి 3 కొత్త చట్టాలు, శిక్ష కన్నా న్యాయానికి పెద్దపీట వేస్తామన్న అమిత్ షా. బీజేపీ భయాన్ని వ్యాప్తి చేస్తోంది. మోదీ హిందూ సమాజానికి ప్రతినిధి కాదన్న రాహుల్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 443, నిఫ్టీ 131 పాయింట్ల లాభం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వారి జీవన ప్రమాణాల పెంపునకు మొదటి అడుగు పడిందని చెప్పారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో పింఛన్ల పంపిణీని ప్రారంభించిన అనంతరం మసీదు సెంటర్లో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో గ్రామస్తులు, లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో మొదటగా పింఛన్ల పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదలపై శ్రద్ధ పెడతామని, అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామన్నారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలన్నదే తన ఆలోచన అని స్పష్టం చేశారు. అమ్మ మీద అట్టే నెల మొదటి తారీఖున వాలంటీర్లు పెట్టాం కాబట్టి వాలంటీర్లు ఇచ్చారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలి వాళ్ళని పంచాయతీ ఆఫీసుకి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు గ్రామ సచివాలయం ఉంది. 1,20,000 మంది ఉన్నారు. 1,20,000 మందిని ఉపయోగించుకుంటే 40-50 పెన్షన్లు ఇస్తే అయిపోతాయి. ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే గ్రామ సచివాలయ సిబ్బందితో ఒకే రోజు రాష్ట్రంలో అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎందుకు జరగదో చూపించాలని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసింది రైట్ అని నిరూపించడానికి లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు. ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి నెల మొదటి ఈ ప్రభుత్వంలో 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని, చంద్రబాబు 4.0 అంటే ఏంటో చూపిస్తానని సీఎం అన్నారు. గత పరదాల సీఎంను చూశామని, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామని నారా లోకేష్ అన్నారు. అధికారులు ఇంకా పరదాలు కడుతున్నారు సార్, సెట్ అయ్యేందుకు టైం పడుతుంది అనుకుంటా అని లోకేష్ అనగానే లేదు సెట్ అయ్యారు అని సీఎం బదులిచ్చారు. కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. స్పీడ్ పెంచడం తప్ప ఎన్నికపోయే సమస్య ఎవరికి ఉండకూడదు, ఆలోచన రాకూడదు.
లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. కొత్త శకానికి, కొత్త కల్చర్కి అందరూ అలవాటు కావాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదని తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ అధికారంలోకి వచ్చాక పెన్షన్లు పెంచి ఇచ్చామే తప్ప తగ్గించలేదని అన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా జీతం తీసుకుని పనిచేయాలని అనుకున్నా, కానీ శాఖలో నిధులు లేవని చెప్పారు. తనకు జీతం ఏమీ వద్దని అధికారులకు చెప్పానన్నారు. గత ప్రభుత్వంలో పంచాయతీ నిధులు ఎటు వెళ్లాయో తెలియదని చెప్పారు. ఈ శాఖలో నిధులు లేకున్నా అప్పటి సీఎం మాత్రం ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నాడని విమర్శించారు. ఇదంతా చూశాక ప్రజలకు తాను మాట ఇస్తున్నానని, పంచాయతీరాజ్ శాఖలో తన వైపు నుంచి ఎలాంటి అవినీతికి తావుండదని స్పష్టం చేశారు. వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ వెల్ఫేర్ స్కీమ్స్ ఇవ్వాలి, ఖచ్చితంగా వెల్ఫేర్ స్కీమ్ చాలా చాలా ఎసెన్షియల్. కానీ దాంతోపాటు అభివృద్ధి కూడా కావాలి. ఈరోజు నేను పంచాయతీరాజ్ శాఖ లెక్కలు చూస్తూ ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు ఎటులిపినే తెలియట్లేదు. ఒక మండలానికి కావాల్సిన డబ్బులు ఒక 15 కోట్లు 10 కోట్లు ఏది ఒక చిన్నపాటి మినీ రిజర్వాయర్ అవసరం ఏదైనా ఉంది, లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ, వాళ్ళ ప్రయారిటీ వాళ్ళు మంచిగా చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ 600 కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు. అదే 600 కోట్లు ఈ పాటికి మనకి మనకి ఇక్కడ కనుక పెట్టుంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది. సో మేము తీసుకున్న ప్రయారిటీ అది. హంగులకి ఆర్భాటాలకి కాకుండా నేను ఈరోజున పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు. ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు, నేను మీకు మాటిస్తున్నాను. గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలపై గవర్నర్తో రేవంత్ చర్చించారు. ప్రభుత్వం తయారు చేసిన కొన్ని బిల్లులపై గవర్నర్తో చర్చించారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పెండింగ్ అంశంపై గవర్నర్తో చర్చించినట్టు తెలుస్తోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గవర్నర్తో రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల న్యూఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీ ఇతర సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి అధ్యయనం చేయించి త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హౌసింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి ఈ ఏడు ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు. ప్రభుత్వం అమలు చేసే 6 గ్యారంటీల అమలులో భాగమే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణమన్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హౌసింగ్, రెవెన్యూ, ఐఎన్పీఆర్ శాఖల అధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్షించారు. కాలుష్యం లేనటువంటి గ్రీన్ ఎనర్జీని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, ఇందిరమ్మ ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు తప్పనిసరి అని ప్రభుత్వం భావిస్తుందన్నారు. ఇళ్ల నిర్మాణ సమయంలో ఖచ్చితంగా సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. త్వరలో తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. సీతక్కకు హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. రాజగోపాల్ రెడ్డి, దానం నాగేందర్ నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రివర్గాల్లో స్థానం దక్కే అవకాశం ఉందన్నారు. రాజకీయాలు పరిస్థితులను బట్టి మారుతుంటాయన్నారు దామోదర. 2018 ఎన్నికలకు ముందు పారాచూట్లకు టికెట్లు ఇచ్చేది లేదని రాహుల్ గాంధీ చెప్పారని గుర్తు చేశారు. కానీ పరిస్థితుల దృష్ట్యా టికెట్ల కేటాయింపు జరిగిందని అన్నారు. త్వరలో వైద్య శాఖలో ప్రక్షాళన, సంస్కరణలు ఉంటాయని అన్నారు.
వైద్య శాఖలో 2 విభాగాలు ఉండాలని, ఒకటి అడ్మినిస్ట్రేషన్, రెండోది ఎడ్యుకేషన్ అని దామోదర్ రాజనరసింహ అన్నారు. సీఎం రేవంత్పై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. పాలనను గాలికి వదిలేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పిన రేవంత్ కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సమస్యలపై మాట్లాడితే లాఠీచార్జ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా ప్రజాపాలన? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్తగా హాస్పిటల్ నిర్మాణం కానీ కనీసం ఒక బెడ్ కూడా కొత్త బెడ్ వేయలేనటువంటి పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్ అని మళ్ళీ ఎంకరేజ్ చేసే విధంగా జిల్లాలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రుల సంస్కృతిని జిల్లాలో పెంచడానికి మీరే ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఈ కార్పొరేట్ హాస్పిటల్ ఒక సామాన్యుడు వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకొని బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి ఈరోజు నిరుపేదలు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూస్తున్న తరుణంలో మళ్ళీ మీరు కార్పొరేట్ హాస్పిటల్ కి కొత్తగా ఇనాగ్రేషన్ పేరు మీద మీరు ప్రోత్సహిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో వైద్యానికి పెద్దపీట వేస్తామని చెప్పినటువంటి మీరు కనీసం దాని గురించి ఆలోచన చేయకుండా కొత్తగా హాస్పిటల్ నిర్మాణం కానీ కనీసం ఒక బెడ్ కూడా కొత్త బెడ్ వేయలేనటువంటి పరిస్థితిలో కార్పొరేట్ హాస్పిటల్ అని మళ్ళీ ఎంకరేజ్ ఎమ్మెల్యేలు వలసలు పోతే సాగు తప్పులు కొట్టమన్నాడు. ఎమ్మెల్యేలు వలసలు పోతే ఒక పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఇంకో పార్టీలో వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర సాగు తప్పు కొట్టమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు మరి ఏ రకమైన తప్పులు కొట్టాలో కూడా చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి అప్రజాస్వామ్య పద్ధతులు పాటించొద్దని, అప్రజాస్వామ్య పద్ధతిని మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మీరు పిసిసి అధ్యక్షుడిగా గతంలో చెప్పినటువంటి మీరు ఈ రోజు స్వయంగా ఇతర పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలను మీరు స్వయంగా మీ చేతులతో కండువాలు కప్పడం, దాన్ని ఎంకరేజ్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా బీఫామ్ ఇచ్చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడే ప్రజాస్వామ్య విలువల్ని తుంగలో దొక్కినటువంటి పరిస్థితి ఈ భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విధంగా ఈ భారతదేశంలో మీరు ఒక కొత్త నిలబడిని మీరు ఈ రాష్ట్రం తీసుకొచ్చారు. మరి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇద్దామని చెప్పేసి స్పీకర్ గారి కోసం గత వారం రోజుల నుంచి ఫోన్లు చేస్తా ఉంటే స్పీకర్ గారు దొరకడం లేదు. ఆఫీస్ లో ఇస్తే చెల్లదు, నాకేమని వారు చెప్తారు. వారికి ఇస్తామంటే వారు ఇక్కడికి రారు. ఏ సమయంలో వస్తారో గతంలో ఒక పిటిషన్ ఇచ్చినప్పుడు ఆఫీస్ లో ఇచ్చారు, నాకు తెలియదు, నాకు సంబంధం లేదని చెప్పి కోర్టుకు చెప్పినటువంటి సెక్రటరీ గారికి సెక్రటరీ గారికి ఇస్తే స్పీకర్ గారు ఈ రోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేలు వలసలు పోతే కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తీవ్ర విమర్శలు చేశారు. పీసీసీ అంటేనే పెద్ద క్రెడిట్ చోర్ అని విమర్శించారు. క్రెడిట్ కోసమే రేవంత్ రెడ్డి ఆరాటపడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ గ్యారంటీలు పోయి స్కామ్లు వచ్చాయన్నారు. జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. మోతీలాల్కు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. కదా వారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. పాపం ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో చూస్తున్నాం. మోతీలాల్ నాయక్ అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు నిరాహార దీక్ష చేస్తూ పిసిసి ప్రెసిడెంట్ గా ఎన్నెన్ని హామీలు ఇచ్చిండో. పిసిసి పెద్ద క్రెడిట్ చోర్, రేవంత్ రెడ్డి గారు పెద్ద క్రెడిట్ చోర్, పిసిసి తగ్గట్టు నిలబెట్టుకున్నారు. ఫాక్స్కాన్ మేమే చేసినామని చెప్పబట్టే, కంటోన్మెంట్ విలీనం మేమే చేసినామని చెప్పుకుంటూనే, సీతారామ ప్రాజెక్ట్ మేమే, రాహుల్ గాంధీని లీడర్ ఆఫ్ ఆపోజిషన్ నేనే, 30,000 ఉద్యోగాలు నేనే అని చెప్పుకుంటున్నాడు. ఇలా తిరగబడుతున్నారు నిరుద్యోగ యువత. కాంగ్రెస్ వాళ్ళు దొడ్డిదారిన పోయిన పరిస్థితి, గుండాలను పెట్టుకొని బౌన్సర్లను పెట్టుకొని గాంధీ హాస్పిటల్ కి పోతున్న పరిస్థితి. ఏమడుగుతున్నారు? మోతీలాల్ నాయక్ అనే సోదరుడు అక్కడ గాంధీ హాస్పిటల్లో అందరు నిరుద్యోగ యువత ఏమడుగుతున్నారు? పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నువ్వు ఈ నెల 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. విభజన హామీల అమలుపై చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై స్పష్టత వచ్చిన తర్వాత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్పై ముందుకు వెళ్లే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ప్రతిపాదనలపై చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ జలవనరుల బృందం పోలవరంలో పర్యటిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు గ్యాప్ 2ను నిపుణుల బృందం పరిశీలిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో వారు రంగంలోకి దిగారు. డయాఫ్రమ్ వాల్ దగ్గర చేస్తున్న వైబ్రో కంప్రెషన్ ఇసుక ఫిల్లింగ్ పనుల నాణ్యతను నిపుణుల బృందం పరిశీలించింది. Have you probed it all? Yeah, it was all probed, and that's how we have that profile, the top profile of the diameter, right? This is 10 meters on that side. This might be the clay. We are looking at the left side. Left side is this one, and towards that right side we have clay. Clay is basically here. If this blue portion you can see, this is the clay representation, and somehow it gets sandwiched into So just to reach above the water level, have a platform for working platform which will examine. తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి మార్పులు చేర్పుల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. ధరణి అధ్యయనం కోసం వేసిన కమిటీ నివేదికను సిద్ధం చేసింది. 2 రోజుల్లో ముఖ్యమంత్రికి ధరణి కమిటీ నివేదిక ఇవ్వనుంది. 100కు పైగా సూచనలతో కమిటీ రిపోర్ట్ తయారు చేసినట్టు తెలుస్తోంది. 1971 ROR చట్టాన్ని మళ్లీ తీసుకురావాలని కమిటీ సూచించినట్లు తెలుస్తోంది. భూములకు సంబంధించిన అన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని కమిటీ ప్రతిపాదిస్తోంది. MRO, RDOలకు అధికారాలు బదిలీ చేయాలని, సర్వేయర్ల రిక్రూట్మెంట్ చేయాలని కమిటీ అభిప్రాయపడుతోంది. భూముల వాస్తవ పరిస్థితి పూర్తి స్థాయిలో సర్వే చేయాలని, దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో సమస్య పరిష్కారం చూపే విధంగా నిబంధనలు తీసుకురావాలని కమిటీ ప్రతిపాదించింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురైంది. విద్యుత్ కమిషన్ను రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ కేసీఆర్ పిటిషన్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయన తరపు న్యాయవాదుల వాదనతో హైకోర్టు విభేదించింది. మరోవైపు నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ వ్యవహరిస్తోందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని చెప్పారు. ఏజీ వాదనలను హైకోర్టు సమర్థించింది. విద్యుత్ కమిషన్ విచారణను కొనసాగించవచ్చంటూ స్పష్టం చేసింది. మాజీ సీఎం కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కావడానికి భయపడుతున్నారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణలో విద్యుత్ కొరత ఉంటే ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లో మిగులు విద్యుత్ ఉందని చెప్పారు. కేసీఆర్ హయాంలో కమిషన్లు మాట్లాడుకుని ఛత్తీస్గఢ్ నుంచి ఎక్కువ ధరకు విద్యుత్ కొనుగోలు చేశారని ఆయన ఆరోపించారు. దీనివల్ల రాష్ట్రం 10,000 కోట్లు నష్టపోయిందని చెప్పారు. కేసీఆర్ లాభం లేనిదే కేబినెట్ మంత్రులతో కూడా మాట్లాడారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలులో అవినీతి జరగలేదంటున్న బీఆర్ఎస్ తమ నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు పెద్దపీట వేస్తామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. పేదవాడికి ఆకలి తీర్చడం ఎంత ముఖ్యమో తలదాచుకోవడానికి నీడ అంతకన్నా ముఖ్యమని పొంగులేటి అన్నారు. సచివాలయంలో హౌసింగ్పై ఆయన సమీక్ష నిర్వహించారు. పేదలను దృష్టిలో పెట్టుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. పథకం అమలుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. 5 ఏళ్లలో తెలంగాణలో 22,50,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. 3 నెలలుగా తిహార్ జైల్లో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సిబిఐ,
ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో కవిత అరెస్ట్ అయ్యారు. కవిత బెయిల్ పిటిషన్ను ట్రయల్ కోర్టు కొట్టివేయడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీ లాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళని, దీన్ని పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సిబిఐ, ఈడీ వ్యతిరేకించాయి. కవిత తరపున న్యాయవాదుల వాదనతో పాటు ఈడీ, సిబిఐ వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఇవాళ తీర్పు వెలువరించారు. కవితకు బెయిల్ నిరాకరిస్తూ తీర్పు వెల్లడించారు. కొత్త న్యాయ చట్టాల వల్ల నేర విచారణ వేగంగా జరుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కొత్త న్యాయ చట్టాలపై అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ రాశానని తెలిపారు. కొత్త న్యాయ చట్టాలపై విపక్ష నేతల అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త న్యాయ చట్టాల వల్ల నేర విచారణ వేగంగా జరుగుతుందన్నారు. నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుందన్న అమిత్ షా కొత్త చట్టాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. कल मध्यरात्रि से मतलब 7/1/2024 से जितनी भी हिंसक घटनाएं होगी या आपराधिक घटनाएं होगी उसका रजिस्ट्रेशन नए कानून के हिसाब से भी होगा और प्रोसिक्यूशन की प्रक्रिया भी नए कानून के हिसाब से होगी. जो गुना कल मध्यरात्रि के पहले हुआ है वो गुना का रजिस्ट्रेशन और कानूनी प्रक्रिया दोनों पुराने कानून से होगी. जब भी नया कानून आता है एक क्षण तो तय करना पड़ता है कि यहां से नया होगा, यहां से पुराना होगा, और वो क्षण हमने सभी से चर्चा कर तय किया है. मैंने स्पष्ट कर दिया తాను ఈడీ నుంచి 55 గంటల విచారణను ఎదుర్కొన్నానని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా తొలి ప్రసంగం చేసిన రాహుల్ గాంధీ ఘాటైన వ్యాఖ్యలతో బీజేపీపై మాటల బాణాల్ని సంధించారు. భారతదేశ ఆలోచన రాజ్యాంగంపై దాడిని అడ్డుకుంటామని, తాము రక్షణగా నిలబడతామని దేశ ప్రజలకు అభయం ఇచ్చారు. కాగా లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై పెనుదుమారం చెలరేగింది. హిందువులుగా చెప్పుకునేవారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. అనేక అంశాలను ప్రస్తావించిన రాహుల్ గాంధీ ప్రతిపక్షం అంటే శత్రువు కాదని, అధికార పక్షమని సులభం చేసేందుకే తాము ఇక్కడ ఉన్నామని వ్యాఖ్యానించారు. And I went and shook your hand. I noticed something. When I shook your hand, you stood straight like this and shook my hand. And when Modi ji shook your hand, you bowed down and shook his hand. ये आसन के सामने आरोप है, ये चेयर के सामने आरोप कर रहे हैं माननीय. Now with all respect, sir, मैं इस बात को आसन से कह रहा हूं कि मेरी संस्कृति और संस्कार यही है कि बड़ों का झुककर और आवश्यक हो तो पैर छूकर सम्मान करो और बराबर जो उम्र से छोटे हैं उनसे बराबर का व्यवहार करो. Speaker sir, ये हमारी संस्कृति संस्कार है और मैं इस संस्कृति संस्कार की पालन करता हूं. the Prime Minister, of course, who has a direct connection with God, speaks directly to God. Yes, the Paramatma speaks to Modi ji's Atma directly. Unlike with all humans, we are all biological. We are born, we die. मतलब इस्लाम में भी कहा गया है कि डरना नहीं है. और जब इस्लाम में दुआ मांगी जाती है तो दोनों हाथ से, दाएं हाथ से अभय मुद्रा दिखाई देता है. उसके बाद गुरु नानक जी की ओर चलते हैं. वाहेगुरु जी की फतेह, वाहेगुरु जी का खालसा. जिस धर्म पर आप हर रोज आक्रमण करते हो, जीसस क्राइस्ट की इमेज देखिए, उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा. जीसस क्राइस्ट की इमेज में भी अभय मुद्रा. डरो मत. और जीसस क्राइस्ट ने कहा कि अगर आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो. और दूसरी तरफ शिव जी कहते हैं डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा, नफरत.
असत्य सत्य असत्य। हिंदू धर्म में साफ लिखा है, सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए। अहिंसा हमारा प्रतीक है। अभय मुद्रा ऐसे कीजिए, अभय मुद्रा। రాహుల్ విమర్శలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ప్రతిపక్ష నేత పదవి చాలా బాధ్యతతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. అగ్నివీరుల పథకాన్ని ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన ఆరోపణలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఖండించారు. गांधी ने संपूर्ण हिंदू समाज को हिंसक बताया है, असत्यवादी बताया है, घोर अपमान किया है हिंदू समाज का। और ये पहली बार नहीं है, ये कांग्रेस की पुरानी पद्धति है। 2010 में तत्कालीन गृह मंत्री श्री पी चिदम्बरम ने हिंदुओं को आतंकवादी कहा था। 2013 में तत्कालीन गृह मंत्री पूर्व गृह मंत्री सुशील शिंदे जी ने हिंदुओं को फिर से आतंकवादी कहा था। 2021 में राहुल जी ने कहा था हिंदुत्ववादियों को देश से बाहर निकाल देना चाहिए। और आज संपूर्ण हिंदू समाज को हिंसक कहा, असत्यवादी कहा। ये राजनीति की एक ऐसी परिस्थिति, श्री राहुल गांधी ने आज लीडर ऑफ ऑपोजिशन के पद की गरिमा को इतना नीचा किया है, इतना कमजोर किया है और राजनीति को एक ऐसे लेवल पे लेके गए हैं जो कि निंदनीय है। संपूर्ण देश श्री राहुल गांधी के इस बयान से दुखी है और इस बयान की जितनी निंदा की जाए उतनी कम है। आज राहुल गांधी ने దేశంలో గ్యాస్ సిలిండర్ రేట్లు మారాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం తగ్గించింది. అయితే ఈసారి కూడా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం తగ్గాయి. ప్రతి నెలలో కూడా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ ధరల మార్పులు ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం వంటి సంస్థలు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల రేట్లను సవరించాయి. అయితే ఇళ్లలో వంటకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్ని మార్చలేదు. కేవలం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను మాత్రమే తగ్గించింది. 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్పై ఒక్కోదానిపై 30 రూపాయల వరకు తగ్గింది. తగ్గిన ధరలు జూలై 1 ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పుడు 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర 1646కు దిగొచ్చింది. ఇదే కోల్కతాలో 1756గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 1598కి చేరింది. ఇక హైదరాబాద్లో 31 రూపాయలు తగ్గి 1872కు చేరింది. ఇక 14.2 కిలోల గృహ వినియోగ వంట గ్యాస్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ రేటు 855 రూపాయలుగా ఉంది. బంగారం, వెండి ధరలు ఇవాళ మళ్లీ ఉపశమనం కలిగించాయి. జూన్ 28, 29 తేదీలో పసిడి రేట్లు పెరగ్గా ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర తులానికి 66,240 వద్ద కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 72,270 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగానే కదలాడుతున్నాయి. ఇక వెండి ధరలు కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో కేజీ సిల్వర్ రేటు 94,500 మార్కు వద్ద ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ల లాభాల్లో ముగిశాయి. ఐటీ, మెటల్, ఫైనాన్షియల్ షేర్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన సూచీలు కొనుగోళ్ల మద్దతుతో దూకుడు పెంచాయి. ఈ నేపథ్యంలో సూచీలు సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 79,435 వద్ద ఫ్లాట్గా ప్రారంభం కాగా చివరికి 443.46 పాయింట్ల లాభంతో సరికొత్త జీవనకాల గరిష్టమైన 79,476.19 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 131.35 పాయింట్ల లాభంతో 24,141.95 వద్ద కొత్త గరిష్టాల్లో ముగిసింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 83 రూపాయల 45 పైసలుగా ఉంది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.